హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ అప్డేట్స్. క్విక్ వీడియో. ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మనం చెప్పుకున్నాం బాటంలో ఉన్నారు ఇద్దరు, ఫ్లోరా ప్రియా ఇంకా మర్యాద మనీష్. డబుల్ ఎలిమినేషన్ అయితే మేబీ ఫ్లోరా అండ్ ప్రియాల్లో ఒకళ్ళు వెళ్ళిపోతారని చెప్పా. సింగిల్ ఎలిమినేషన్ అయితే మర్యాద మనీష్ పక్కా అని చెప్పాం. సో మనం ఏదైతే ఎలిమినేషన్ వీడియోలో చెప్పామో సో అదే జరిగింది. సో మర్యాద మనీష్ హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇంకా చాలా జరిగాయి సాటర్డే ఎపిసోడ్లో, మీరు ఆల్మోస్ట్ చూసేసి ఉంటారు. ఈ వీడియో బిఫోర్ సాటర్డే ఎపిసోడ్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో బిఫోర్ కానీ చెప్తున్నా ఏంటంటే డిమోన్ పవన్ యాక్చువల్గా క్యాప్టెన్సీ అనేది కొంచెం రాంగ్గా వచ్చింది. సో అక్కడ బర్నీకి అన్యాయం జరిగిందని అడ్రస్ చేశారు. రీతికి ఫుల్ కోటింగ్ పడింది విత్ వీడియో చూసి. ప్రోమో కూడా చాలా లేట్గా వదిలారు, అందుకని చెప్పి చాలా లేట్గా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఫ్రైడే ఎపిసోడ్ ఎక్కువ లెంత్ అనేది ఉంది, అందుకని చెప్పి ఫ్రైడే ఎపిసోడ్ని చూపించారు. సో దాని తర్వాత డిమోన్ పవన్ క్యాప్టెన్సీ క్యాన్సిల్ అయింది. సో క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ రోల్స్ రివర్స్ చేశారు. ఓనర్ టెనెంట్స్ ఓనర్స్ అయ్యారు. సో దెన్ క్యాప్టెన్సీ టాస్క్ మళ్ళీ పెడతామని అయితే అనౌన్స్ చేశారు. దాని మీద ఇంకా పూర్తిగా అప్డేట్ అయితే రాలేదు. సో సంజన, సుమన్ శెట్టి వీళ్ళిద్దరికీ కూడా బాగా అప్రిషియేషన్స్ అయితే దక్కాయి. అలాగే ఇమ్మాన్యుయల్ని కూడా బాగా అప్రిషియేట్ చేసినట్టుగా అయితే టాక్ నడుస్తుంది. సో నాగార్జున గారు ఇమ్మాన్యుయల్ గేమ్ని కానీ, సో ఇమ్మాన్యుయల్ బిహేవ్ చేసిన పద్ధతి, మన రాము రాథోడ్ గివ్ అప్ ఇచ్చినందుకు కూడా రాము రాథోడ్కి కూడా క్లాస్ బీగారు. అక్కడ మధ్యలో మౌనంగా ఎందుకున్నావు అని, తనుజ కరెక్టా రీతు కరెక్టా అని కూడా అడిగారు. సో ఆ విషయం కూడా అడ్రస్ చేశారు. అలాగే హరిత హరీష్ ఎందుకు అలాగ ఉన్నాడు వారం రోజుల పాటు, హరీష్ ఎందుకు మౌనంగా ఉన్నాడు, సో ఫుడ్ కూడా తినలేదు, వాకౌట్ చేశాడు, ఇదంతా కూడా జరిగింది. సో ఎందుకు అలాగ అయిందని వాళ్ళ వైఫ్కి ఏదైతే కాల్ అనేది చేశారో వాళ్ళ వైఫ్ ఇంట్లో వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు, నో డౌట్ నువ్వు గేమ్ ఆడు అని అక్కడి నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. అందుకనే హరీష్ వైఫ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో కొంచెం ఆయనకి కాస్త ఎనర్జీ వచ్చినట్టుగా అయింది. సో అది అప్డేట్. మర్యాద మనీష్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. నో డబుల్ ఎలిమినేషన్. ఇప్పటి వరకు మనకి ఎలాంటి డబుల్ ఎలిమినేషన్ అప్డేట్ అయితే రాలేదు, నాకైతే రాలేదు. సో మీకు ఎవరికైనా వస్తే ఆల్మోస్ట్ పెట్టేస్తారు, మాకు ముందే తెలుసు సార్, మీరు లేట్ సార్, అది ఇది అంటారు. బట్ కన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేట్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఆథెంటిక్గా చెప్పాలి అని ఆగుతాను అంతే. అప్డేట్స్ చాలా చోట్ల వస్తున్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. సో బట్ ఏంటంటే సో మనం అప్డేట్ కాదు, ఎప్పుడు కూడా అనాలిసిస్ చేసుకుంటాం. మన బిగ్ బాస్ అనాలిసిస్ మీదే మెయిన్ ఫోకస్ ఉంటుంది. సో రివ్యూలు ఏం జరిగింది, లైవ్లో ఏం జరిగింది, ఇదంతా కూడా అందరు చెప్తున్నారు. సో వేరే ప్లాట్ఫామ్స్ మీద కూడా అందరూ చూస్తున్నారు. సో నేను కూడా ఈ మధ్య చూస్తున్నాను, అంతా కూడా స్క్రోలింగ్ చేసుకుంటూ చూస్తున్నా. సో వెరీ గుడ్, వెల్ డన్. బిగ్ బాస్కి అయితే ఒక మంచి బజ్ ఒక రెండో వారం క్రియేట్ అయిందని మనం చెప్పుకోవాలి. సో మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే నేరుగా రేపు 3 గంటలకి, అంటే సండే 3 గంటలకి కరెక్ట్గా లైవ్ స్టార్ట్ అవుతుంది మన దాంట్లో. మన న్యూస్ 8 తెలుగు ఛానల్ అని కొట్టండి, లైవ్కి వెళ్ళండి, లైవ్లో ఉంటుంది. సో లైవ్లోకి రండి, అక్కడే మీకు కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇస్తాను, లింక్లో జాయిన్ అయిపోండి. సింపుల్, చక్కగా నాతో పాటు బాక్స్లోకి వచ్చేస్తారు, నన్ను ప్రశ్నలు అడగచ్చు, మీ ఒపీనియన్ చెప్పచ్చు, అన్నీ కూడా చేయొచ్చు. ఓకే, ఇది అప్డేట్. మర్యాద మనీష్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.